హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నా హెల్త్ కొంచెం అటు ఇటుగా ఉంది. ఏంటి అనేది చెప్తాను. ఇవాళటి వీడియో మాత్రం ఎండ్ వరకే చూడండి. మీకైతే కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. యాక్చువల్గా నేనైతే మా చిన్న బాబుకి అయితే ఫీడింగ్ స్టాప్ చేసే ప్రొసీజర్లో ఉన్నామండి. యాక్చువల్గా నాకు అంటే మిల్క్ సప్లై చాలా ఎక్కువ అంటే ఇద్దరు పిల్లలప్పుడు కూడా ఇలానే జరిగింది. అండ్ ఇప్పుడైతే ఇంకా చిన్నబాబు 2 years అయిపోయింది కదా, అంటే సెకండ్ బర్త్డే కూడా అయిపోయింది కదా, ఇంకా ఫీడింగ్ స్టాప్ చేద్దామనేసి స్టాప్ చేస్తున్నాను. నాకు ఫీడింగ్ అంటే మాన్పించాక అవి పాలు ఎక్కువైపోతాయి కదా, ఇంకా నైట్ అంతా ఇలా పంప్ చేస్తూ పారబోస్తూనే ఉన్నానండి. అంటే ఇంకా నాకు ఇప్పుడు మనకి డైలీ వర్క్ ఉంటుంది కదా, మనం ఇంట్లో ఇంకా పడుకొనే ఉంటే కుదరదు కదండి. పిల్లలు స్కూలు, మా హస్బెండ్ ఆఫీసు ఇవన్నీ ఉంటాయి కదా. అందుకే ఇంకా నేనైతే సరే ఇంకా పడుకుంటే కుదరదు అనేసి ఇలా పంప్ చేసి పారబోస్తున్నాను. అండ్ మీకు ఎలా మాన్పించాలి, నాకు వర్కౌట్ అయిన టిప్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. అండ్ చాలా మెంబర్స్ ఫీడింగ్ స్టాప్ చేయడానికి ఇది అడిగారు కదా, మళ్ళీ సేమ్ చిన్న బాబుకి కూడా ఇదే యూస్ చేస్తున్నానండి. దీనివల్ల అయితే పిల్లలైతే ఫీడింగ్ అయితే స్టాప్ చేస్తారు. దానివల్లే అండి, అంటే ఫీడింగ్ స్టాప్ చేసేటప్పుడు మా చిన్న బాబు ఎంత సఫర్ అయ్యాడో అంతకంటే డబుల్ నేను ఈ పెయిన్స్తో సఫర్ అయిపోతున్నాను. అసలు 1 week నుండండి విపరీతమైన పెయిన్. ఇది ఎప్పుడు తగ్గుద్దో ఏంటో, నేను ఎప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతానో. చూడ్డానికి నార్మల్గానే ఉన్నానండి, ఇంకా పెయిన్స్ అన్నీ మనకి లోపలనే ఉంటాయి కదా. అండ్ దోశ బ్యాటర్ మార్నింగ్ లేసి చూసారు కదా ఎలా అయిపోయిందో. నేనైతే రాగులు కూడా వేస్తానండి, ఎప్పుడు దోశలు వేసినా రాగులు కూడా వేస్తాను. ఇంకా పిల్లలకి ఏదో ఒక రూపంలో రాగి ఇవ్వడం బెటర్ కదా. అండ్ ఎప్పుడు దోశలు వేసినా ఫుల్గా గీ వేస్తానండి, ఎందుకంటే పిల్లలు తినేదే ఒక్క దోశ అంతే. ఆ ఒక్క దోశ కూడా కొంచెం మంచిగా మనము ఇచ్చామనుకోండి, వాళ్ళకు కూడా కొంచెం టమ్మీ ఫుల్గా ఉంటుంది కదా. అండ్ ఎగ్ దోశ అయితే మా హస్బెండ్కి వేస్తాను. పిల్లలకి ఎగ్ దోశ ఎందుకో అండి అస్సలు నచ్చదు. పెద్ద బాబు సరిగ్గా తినడు, చిన్న బాబు కూడా సరిగ్గా తినడు. అందుకే వాళ్ళ కోసం స్పెషల్గా పీనట్ చట్నీ చేస్తాను. ఇలా ఒక దోశ వేసి ఇచ్చాను అనుకోండి, ఇద్దరు శుభ్రంగా తింటారు. అండ్ చాలా మెంబర్స్ మీరు ఇంతలా ట్రావెల్ చేస్తున్నారు, ఇంట్లో పనులు ఉంటాయి, అండ్ ఇప్పుడు హౌస్ సర్చింగ్ చేస్తున్నారు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు, అండ్ మెయిన్ ఋషి స్టడీ కూడా ఎలా మేనేజ్ చేస్తారు అవన్నీ అడుగుతున్నారు కదా. ఇవాళ మీకు అన్నిటికీ ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. పెద్ద బాబుకి అయితే ఫస్ట్ దోశలు వేసి ఇచ్చేసాను. అండ్ ఇప్పుడైతే మా హస్బెండ్కి ఇలా ఒక 2 దోశలు వేసి ఇస్తానండి. అండ్ మనము పిల్లల విషయంలో అండి, ఫుడ్ విషయంలోనే కాదు, వాళ్ళ స్టడీ అయినా ఏ విషయంలోనైనా ఈ మధ్య కాలంలో కాంపిటీషన్ బయట ఎక్కువగా ఉంది కదా. మనం ఇప్పటి నుంచే, అంటే పిల్లలు చిన్నవాళ్ళే కదా అనేసి కాకుండా ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతూ ఉండండి పిల్లల విషయంలో. అండ్ చాలామంది కిడ్స్కి అండి మ్యాథ్స్ అంటే ఇమీడియట్గా ఫియర్ డెవలప్ అయిపోతుంది. సింపుల్ సమ్స్ కూడా చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. ఇలాంటి టైమ్స్లో పేరెంట్స్గా మన రోల్ చాలా ఇంపార్టెంట్ అని, మనం ఫుడ్ విషయంలో, హెల్త్ విషయంలో బెస్ట్ ఇస్తాం కదా. ఎడ్యుకేషన్ విషయంలో కూడా మనం ఫోకస్ పెట్టామని అనుకోండి, పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది. అందుకే నేను మా బాబుని బాంజు అనే నెక్స్ట్ లెవెల్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్రోగ్రాంలో అయితే జాయిన్ చేశానండి. ఇది డిజైన్ చేసింది అయితే నీలకంఠ భాను గారు. ఈయన వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అండి. 50+ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన మ్యాథ్స్ జీనియస్ అండి. పెన్ను పేపర్ ఏం అవసరం లేకుండా కిడ్స్కి మెంటల్ మ్యాథ్స్ అయితే మాస్టర్స్ అవుతారు. నార్మల్గా 5 to 15 years కిడ్స్కి అయితే మ్యాథ్స్ అంటే చాలా భయం ఉంటుంది కదా ఆ టైంలో. వాళ్ళకి ఈ క్లాసెస్ చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మా ఋషిబాబు అయితే చాలా ఎంజాయ్ చేస్తాడు ఆ క్లాసెస్ని అయితే, మీరే చూసారు కదా. అండ్ వాళ్ళు ఏదో పెద్దగా అంటే మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో కిడ్స్కి చాలా చిన్న చిన్న బేసిక్గా అర్థమవుతాయి కదా, అలాంటి బేసిక్ లెవెల్ లాగా చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఫన్ అండ్ ఫాస్ట్ అప్రోచ్లో మ్యాథ్స్ అయితే నేర్పిస్తారండి. అండ్ ఈ క్లాసెస్ మనకి ఇండియాలోనే కాదు, యూఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో, యూఏఈలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి. మీరు ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరైతే డెమో క్లాస్ కూడా అటెండ్ అవ్వచ్చండి. బాంజు ఇస్ ద రైట్ ప్లేస్ టు బిల్డ్ రైట్ ఫౌండేషన్ అండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ అసలే నాకు బాగాలేదంటే మెయిన్ మా చిన్న బాబు అండి. అసలు చూడండి, వాడు బాగానే ఉన్నాడు, కానీ నాకే పెయిన్స్ ఎక్కువైపోయి ఇంకంతేలేండి. అంటే ఒక 1 week 10-15 days అలా టైం పడుతుందేమో. పెద్ద బాబు అప్పుడు కూడా సేమ్ ఇదే. అంటే ఏదైనా అండి ఎక్సెస్గా ఉండడము అది బ్లెస్సింగ్, లేదంటే ఇలాంటి డిసడ్వాంటేజ్లు కూడా ఉంటాయి. అండ్ ఈ మధ్యకాలంలో నేను డైలీ జ్యూస్ కూడా తాగుతున్నాను. ఇది ఇప్పుడు ఉసిరికాయలు మనకు బాగా దొరుకుతాయి కదా, ఇలా ఉసిరికాయతో జ్యూస్ చేసుకొని తాగండి, అది స్కిన్కి హెయిర్కి కూడా మంచిదే అంట. అండ్
థంబ్‌నెయిల్ ఏంటంటే మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నామని మీకు లాస్ట్ వ్లాగ్‌లో కూడా చెప్పాను కదా! అవునండి. అసలు ఎందుకు ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు మేముండే హౌస్ రెంట్ అయితే 45,000 అండి. ఎక్కువే. అంటే మేము ముందున్న హౌస్ మీద చాలా ఎక్కువే. కానీ గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇప్పుడు రుషి ఇక్కడ అన్నీ నేర్చుకుంటున్నాడు. ఇలా అనేసి ఇక్కడికైతే షిఫ్ట్ అయ్యాము. అండ్ నేను చేసిన ఈ మిస్టేక్‌లన్నీ కూడా నావే అండి. నాకైతే అదే అనిపిస్తూ ఉంటది. ఏంటంటే నేను ఈ హౌస్ అంటే మా హస్బెండ్ ఆఫీస్కి ఈ హౌస్ ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్స్ అంతే. ఇప్పుడు మనం నార్మల్గా 10 కిలోమీటర్స్ ఎంత టైం పోతాను చెప్పండి, కార్లో ఒక 20 మినిట్స్ అంతే కదా. నేను అంటే నార్మల్గా మేము ముందు పాత హౌస్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి ఒక 5 మినిట్స్ డిస్టెన్స్, అంత ఒక 2 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్లోనే ఉండేవాళ్ళం. బట్ అక్కడ నేను చాలా సెర్చ్ చేశానండి హౌస్ షిఫ్ట్ అవుదాం అన్నప్పుడు. అక్కడ ఎక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీలో దొరకలేదు. అండ్ కొంచెం 50,000 అలా చెప్పారు. ఎందుకులే, ఇక్కడైతే పెద్ద కమ్యూనిటీ, ఇప్పుడు మేము ఉండేది ఒక 100 acres కమ్యూనిటీ అండి, ఇక్కడైతే బెటర్ కదా అనేసి. అండ్ నేను హౌస్ సెర్చ్ చేసిన టైంలో ఈ ప్లేస్కి అంటే అక్కడ నుండి ఇక్కడికి 10 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ. ఆ జర్నీ నేను ఆఫ్టర్నూన్ చేయడం వల్ల, ఆఫ్టర్నూన్ ట్రాఫిక్ తక్కువగా ఉండడం వల్ల నాకు 20 మినిట్స్ టైమే పట్టింది. మా హస్బెండ్ ఈ హౌస్ని చూడడానికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఆఫ్టర్నూనే రావడం వల్ల ఆయనకు 20 మినిట్సే పట్టింది. ఇలా ఇద్దరికీ టైము అంటే తక్కువ పట్టడం వల్ల పర్లేదులే, ఈ హౌస్ బెటరే కదా అనేసి. అండ్ హౌస్ నీట్గా ఉంటుంది, పెద్దగా ఉంది, పెద్ద కమ్యూనిటీ, పిల్లలు నేర్చుకుంటారు. ఇలా 100 ఆలోచించానండి. కానీ మెయిన్ థింగ్ మిస్ చేశాను, బెంగళూరు ట్రాఫిక్ అండి. మీరు నిజంగా చెప్తే నమ్మరు. మా హస్బెండ్ ఆ 10 కిలోమీటర్లు పోవడానికి రోజు గంట టైం పడుతుంది. పోవడానికి ఒక గంట, రావడానికి ఒక గంట. ఇంకా రాగానే పిల్లలతో ఏం టైం స్పెండ్ చేస్తారు చెప్పండి. నాతో కూడా పెద్దగా ఏం టైం స్పెండ్ చేయట్లేదు. దానికి తోడు ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే ఫుల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. మా ఆయనేమో సీనియర్ మేనేజర్ పొజిషన్లో అంటే చాలామంది అడుగుతూ ఉంటారు కదా మీ హస్బెండ్ ఏంటి అనేది. ఆయన అయితే సీనియర్ ఆర్కిటెక్ట్ అండి. సో వర్క్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. దాన్ని నేను ఏమనను, అంటే అంతేలేండి, ఒక చెట్టుకి ఎంత చెట్టుకి అన్నే కాయలు అన్నట్టు. డబ్బులు అంటే మనకు శాలరీ వైజ్గానే వర్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దానితో మా ఆయనకు కొంచెం డెడికేషన్ ఎక్కువ. ఇంకా దేన్నైనా ఓన్ చేసేసుకొని వర్క్ చేస్తూ ఉంటారు. నేను ఆ వర్క్ విషయంలో కంప్లైంట్ ఉంటుంది కానీ మాతో టైం స్పెండ్ చేయట్లేదు. అండ్ పిల్లలతోనైనా పర్లేదండి, కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ నాతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా తగ్గిపోయింది. ఇంకా మొన్న మీరు ట్రావెల్ వెళ్ళారు కదా, అవి ఓకే అండి. కానీ ఇంట్లో అంటే ఆఫీస్ నుంచి వచ్చాక, లేదంటే మార్నింగ్ కొద్దిసేపు మాట్లాడుకుందాము అలా అంటే టైం ఉండట్లేదు. ఇంకా నాకు అనిపించింది ఓకే ఇదంతా వర్కౌట్ అవ్వదు, ఇంక ఇప్పుడైతే హౌస్ షిఫ్ట్ అయిపోదాము. కనీసం మార్నింగ్ ఇప్పుడు ట్రావెల్ చేయడానికి మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ వేస్ట్ అయిపోతుంది కదా, ఆ టైం మాతో స్పెండ్ చేయు అని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు హౌస్ షిఫ్ట్ చేయడం కూడా అస్సలు ఈజీ కాదండి. ఎందుకంటే మనం 1 మంత్ బ్రోకరేజ్ ఇవ్వాలి. అంటే బ్రోకరేజ్ ఇవ్వాలి, ప్లస్ ఇక్కడ 1 మంత్ రెంట్ కట్ చేస్తారు, 45,000 ఇక్కడ కట్ చేస్తారు. మళ్ళీ మేము కొత్త హౌస్కి వెళ్తే అక్కడ కూడా మనకు హౌస్ చూపించిన వాళ్ళకి బ్రోకరేజ్ అయితే ఇవ్వాలి. ఇవన్నీ అసలు చాలా చాలా మనీ లాస్ అండి. మీరు కానీ ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కసారి హౌస్ తీసుకోవాలి అన్నప్పుడు చెక్ చేసుకోండి. అంత ఈజీ కాదు మారడము. అండ్ ఇవాళైతే ఆఫ్టర్నూన్కి అయితే పన్నీర్ కర్రీ చేశాను పిల్లల కోసము. వాళ్ళ ఫేవరెట్ కారం ఏమీ వేయకుండా ఇలా పన్నీర్ కర్రీ చేశాను. అండ్ నేనేమో అంటే డాక్టర్ ఏం చెప్పారంటే ఎక్కువ ఫుడ్ తీసుకోవద్దు, ఈ టైంలో ఫ్లూయిడ్స్ చాలా తగ్గించండి అని చెప్పారు. ఇంకా సరే కదా అనేసి వాళ్ళకి పన్నీర్ కర్రీ చేసి నేను ఈ దోసకాయ పచ్చడి చేసుకున్నానండి. ఫస్ట్ టైం అండి అసలు నాకు దోసకాయని టేస్ట్ చేసి పచ్చడి చేసుకోవాలని నాకు ఎప్పుడు తెలీదు. ఎప్పుడు చేసుకున్నా బాగానే ఉండదు, కానీ దోసకాయ చేదుగా ఉందండి. పచ్చడి మొత్తం పట్టేసి కొంచెం టేస్ట్ చూద్దామని నోట్లో పెట్టుకుంటే అబ్బా ఎంత చేదంటే అసలు నాకు అసలే బాగాలేదంటే ఇలా అవుతూ ఉంటాయి. ఆ పచ్చడి మొత్తం వేస్ట్ అయిపోయిందండి. అప్పటికే ఆల్మోస్ట్ టైం 2 అయిపోయింది. పిల్లలు తినేశారు. ఇంకా వాళ్ళకు అంటే హోమ్ మేడ్ పన్నీరే ప్రిపేర్ చేసి పెట్టానండి వాళ్ళకి. ఇంకా కొంచెం పన్నీర్ పక్కకు పెట్టాను, ఎందుకంటే మా హస్బెండ్ నైట్ వస్తే చేసి పెడదాము అనేసి. కానీ పచ్చడి ఇలా బిస్కెట్ అయిపోయేసరికి ఇంకా నాకు కూడా ఆకలిస్తుంది అనేసి పన్నీర్ కొంచెం ఫ్రై చేసి తిందాము అనేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒకప్పుడైతే ఇలా ప్రిపేర్ చేసుకునేదాన్ని కాదండి, కానీ మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఏదైనా జరుగుద్ది. అసలు నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. అమ్మో ఇప్పుడు నేను సిక్ అయ్యానంటే నాకు చేయడానికి కూడా ఎవ్వరు లేరు. అత్తమ్మ మామయ్యతో స్ట్రక్ అయిపోయారు. అండ్ మా మమ్మీకే హెల్త్ బాగోట్లేదు, ఇంకా నాకేం చేస్తారు చెప్పండి. అందుకే ఇంకా నేనే స్ట్రాంగ్గా ఉండాలనేసి ఇలా పన్నీర్ అయితే ప్రిపేర్ చేసి పన్నీర్తో రైస్ అయితే చేసుకుంటున్నాను.
మనము ఏదైనా అండి అంటే మనకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అండ్ అన్నీ బాగా ఆలోచించగలము అలా అనుకుంటూ ఉంటారేమో. నేను అనుకుంటానండి, మీరు అనుకుంటారో లేదో కానీ నేను అన్నీ బాగా ఆలోచిస్తాను, అన్నీ మంచి డెసిషన్సే తీసుకుంటాను అలా అనుకుంటాను. కానీ అప్పుడప్పుడు ఇలాంటి బిస్కెట్ డెసిషన్స్ కూడా అవుతాయి. ఇంటికి వచ్చి పట్టు మన 6 నెలలు 7 నెలలు అవుతుంది అంతే. ఇప్పుడు మళ్ళీ హౌస్ అండ్ మాకు ఇంకోటి ఏంటంటే వాస్తు నమ్మకాలు అండ్ మంచి హౌస్ కావాలి. అండ్ అంటే నార్మల్గా ఇప్పుడు వెళ్తే మాత్రం ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీకే వెళ్ళిపోదాము అండ్ స్కూల్స్ దగ్గర ఉండాలి, మా ఆయన ఆఫీస్ దగ్గర ఉండాలి, ఇన్ని రిక్వైర్మెంట్లు ఉన్నాయండి. ఇప్పుడు అసలు ఆ హౌస్ ఎక్కడ దొరుకుద్ది ఏంటి అనేది నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. రోజు చూస్తున్నాను ఎవరితో అండ్ బ్రోకర్స్ అంటే నార్మల్గా ఏజెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. అసలు నాకు తల ప్రాణం తోక్కొచ్చేస్తుందండి. నేను చేసుకున్నది ఇంకా మా హస్బెండ్కి చెప్పాను, ఓకే మిస్టేక్ నాదే కాబట్టి. అంటే మా హస్బెండ్ లాస్ట్ టైమే చెప్పారండి, ఎందుకు దూరం వెళ్ళడం వద్దులే, ఇక్కడే అంటే ఆఫీస్కి దగ్గరలోనే ఈ ఏరియాలోనే ఉందామంటే నేను రెంటల్ ఎక్కువగా ఉంది ఎందుకులే అలా అన్నట్టు దూరపు కొండలు నులుపు కదండి అంతే. ఇంకా ఇక్కడికైతే వచ్చాం. కానీ ఇంకా ఏం చేస్తాను చెప్పండి, తప్పు మన వైపు ఉన్నప్పుడు మనమంట కొంచెం తగ్గి ఉండాలంట. నేనైతే అంతే అండి, ఇంకెక్కువ ఆర్గ్యూ చేయకుండా సరే నేను చెక్ చేస్తానులే అంటే అలా అని కూడా ఏమీ అనర్లేండి పెద్దగా. అంటే దాన్ని ఏమంటారు, మంచి మనుషులు ఒక మాట అన్నా కూడా తగ్గి ఉండడం బెటర్ అండి. మొన్న లాస్ట్ టైము మా హస్బెండ్ కాల్ లిఫ్ట్ చేయరన్నప్పుడు కూడా కొంతమంది మీరు ఒకసారి మీ రిలేషన్షిప్ని చెక్ చేసుకోండి, మీ హస్బెండ్ అలా ఇలా చేస్తారు. అలా కాదండి, అంటే ప్రతిదీ మనకు అనుకున్నట్టే ఉండదు. మనుషులు ఏమి పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్గా కూడా ఉండరండి. ప్రతిదానికి ఎక్కువగా మనం ఆలోచించేసి ఇంకా దాన్ని ఏమంటారు ఆర్గ్యూ చేసుకోవద్దు. చిన్న చిన్న వాటికి కాంప్రమైజ్ అయిపోయి అలా మూవ్ ఆన్ అవ్వడమే బెటరు. అందుకే నేనైతే మా ఆయనకు కాల్ చేయడమే మానేశాను, మా తోటికోడలికి. అండ్ దే ఆర్ ఆల్సో మై ఫ్యామిలీ కదా, వాళ్ళతో మంచిగా క్లోజ్గా ఉంటాను. అలాంటి వాళ్ళతో ఇంకా మనం మాట్లాడుతూ ఏమవుతుంది చెప్పండి. అలా ప్రతిదానికి ఇంకా ఇంట్లో ఆర్గ్యూ చేసుకోవద్దు. అండ్ పిల్లల ముందట మెయిన్ అండి గొడవలు పెట్టుకోవడము ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి మనల్ని చూసే పెరుగుతారు కాబట్టి అమ్మ నాన్న ఎంత మంచిగా ఉంటున్నారు చూడు, ఫ్యూచర్లో మనం కూడా అలానే ఉండాలి అంటే ఒకటి చూసి పెరిగితే ఒకటే అలవాటు అవుతుంది కదా, అది అనేది నా ఫీలింగ్. ఇవన్నీ కూడా అంటే మేము ఫాలో అయ్యేటి అండి. బేసిక్గా నేను ఫాలో అయ్యేది ఏంటంటే ప్రతిదానికి ఎక్కువగా ఆర్గ్యూ చేయను. ఏమన్నా అన్నా కూడా లైట్ తీసుకొని దులిపేసుకొని మళ్ళీ పని చేసేసుకుంటూ ఉంటాను. నేను అక్కడ తినడం స్టార్ట్ చేశాను, మా చిన్నోడేమో మెసులుతున్నాడు. నాకు ఎప్పుడైనా అంటే నాకేమో ప్రశాంతంగా కూర్చొని తినాలి అని ఉంటుంది. ఈ పిల్లలు ఏంటి అసలు అటు ఇటు ఏదో ఒకటి ఆడుతూనే ఉంటారు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అత్తమ్మ ఏం చెప్తారంటే ఒళ్ళో వేసుకొని అయినా తినాలి అంటారు. నాకు అలా తినడం రాదండి. నాకు అలా ప్రశాంతంగా కూర్చొని తిన్న 4 ముద్దలైనా కూడా అలా ప్రశాంతంగా కూర్చొని తినాలని. కానీ ఇలా ప్రశాంతత ఎత్తుక్కుంటూ ఉంటే మనం మంచిగా తినలేము, ఉండలేము. అందుకే అండి ఎలా ఉన్నా తినేయాలి. అది మనకి ఏజ్ని బట్టి కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయండి. ఏజు టైము అన్నీ నేర్పిస్తుంది అందరికీ కూడా. ఇంకా పన్నీరు కొంచెం అందులో రైస్ వేసేసుకొని ఇలా అయితే తినేసాను. ఎక్కువగా ఫ్లూయిడ్స్ అయితే తగ్గించమని చెప్పారండి డాక్టర్. ఎందుకులే అంటే ఇంకా పెయిన్స్ ఎక్కువైపోయి అండ్ దీన్ని స్టాప్ చేయడానికి ఏవో ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయంట. కానీ నేను ఎందుకులే మెడిసిన్ అవన్నీ యూస్ చేయడము అలా అనేసి ఇంకా స్టాప్ చేయట్లేదు. ఇంకా మా చిన్నోడైతే అసలు అంటే పడుకోవడమైనా లేచినప్పుడైనా అమ్మ పాయి అడుగుతూనే ఉన్నాడండి. పాపం అనిపిస్తుంది. కానీ ఇంకా ఏది చేసినా మనం వాళ్ళ కోసమే కదా, మాన్పించేయాలని ఫిక్స్ అయినప్పుడు ఇంకా మాన్పించేయాలని డిసైడ్ అయిపోయానండి నేనైతే. పాపం మా హస్బెండ్ నైట్ అంతా ఎత్తుకొని తిప్పుతూ ఉన్నారు. అండ్ ఆయన పక్కకి ఎక్కువగా పడికేసేసి అండ్ మనకి ఎప్పుడైనా అండి కొంచెము అమ్మమ్మల ఇంటికాడ నానమ్మల ఇంటికాడ అలా వదిలి ఇలా చేస్తే కొంచెం బెటర్గా ఉండేమో. కానీ ఇంకా ఇలా దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం అన్నీ కూడా పేరెంట్సే ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. నేను నా డెలివరీ అయినప్పటి నుండి అండి అంటే ఒక స్నానం చేయించడం అవి అమ్మ హెల్ప్ తీసుకున్నాను. కానీ మిగతాది నైట్ అంతా పిల్లలు ఏడిస్తే ఎత్తుకోవడము, వాళ్ళకి ఫీడింగ్, వాళ్ళ గురించి ఎవ్రీథింగ్ అండి నేను మా హస్బెండే. ఎప్పుడు ఒక్క నైట్ కూడా ఎవరిని లేపింది లేదు, మేమే చూసుకునే వాళ్ళము. ఎందుకంటే వాళ్ళు ఏజ్డ్ అయిపోతున్నారు, మనకి కొంచెం ఓపికలు ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు వాళ్ళు. అండ్ ఈ కాలంలో అండి అమ్మాయిలకు కూడా పెద్దగా ఏం పనులు చెప్పరు కదా. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అత్తమ్మ వాళ్ళ ఇంటికైనా ఏం పని ఉండదు. మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోతే ఏంటంటే బేసిక్గా వంట చేస్తాను అంతే. ఇంకా అత్తమైతే ఆ పని కూడా అంటే ఆ వంట అత్తమ్మే చేస్తారు కాబట్టి ఇంకా ఏమీ ఉండదు.
ఇంకా అలాంటప్పుడు నైట్ మాత్రం వాళ్ళని అస్సలు డిస్టర్బ్ చేసేదాన్ని కాదు. నైట్ అంతా నేను మా హస్బెండ్ ఇద్దరమే హ్యాండిల్ చేసుకునే వాళ్ళమండి. ఇద్దరు పిల్లలకు కూడా అంతే. అండ్ ఇక్కడేమో మా రిష్ బాబు అది కార్ అంట, ఇది రోడ్ అంట. చూసారు కదా, రోజు ఈ బోర్డు తీసుకోవడం చాలా బెటర్ అయిందండి. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు యాక్టివిటీ లాగా. అండ్ వాళ్ళ తమ్ముడు చూసి, అన్నం చూసి తమ్ముడు బాగా నేర్చుకుంటున్నాడండి. మేము చెప్పిన మాటల కంటే ఋషి చెప్పిన మాటలే మా లడ్డు బాబుకి ఎక్కువగా అంటే మాట్లాడడమైనా చెప్పడమైనా నేర్చుకోవడం ఎవ్రీథింగ్ పెద్ద బాబుని చూసి బాగా నేర్చుకుంటాడు. అందుకే అండి మా పెద్దోని బాగా సెట్ చేయాలని ఫిక్స్ అయిపోయాము. పెద్దోని చూసి కూడా చిన్నోడు మారిపోతాడు కదా. పెద్దోడు అన్ని గుడ్ హ్యాబిట్సే ఉన్నాయనుకోండి, చిన్నోడికి కూడా అవే వస్తాయి. కానీ చిన్నోళ్ళు ఎంతైనా నాటీలేండి. మా చిన్నోడు కొంచెం నాటీయే. అండ్ పిల్లలకు కూడా వాళ్ళ డాడీతో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు. ఇంకా సరే అనేసి నేనైతే హౌస్లో అయితే సర్చ్ చేస్తున్నానండి. మీరు ఎక్కడ ఉంటారు అంటారు కదా, నేనైతే వర్తూర్లో ఉంటామండి. మేమైతే ప్రజెంట్ వర్తూర్లో ఉంటున్నాము. ఇప్పుడైతే ఐటీపీఎల్ దగ్గరలో. అండ్ మా హస్బెండ్ ఆఫీస్ అయితే నియర్ టు ఐటీపీఎల్ సైడే సర్చ్ చేస్తున్నాము. అండ్ రెంట్ కొంచెం ఎక్కువైనా పర్లేదనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ మా హస్బెండ్కి పాపం మా జర్నీ ఉండకూడదు, ఎక్కువగా అలసిపోతున్నారు. అండ్ పిల్లలకు కూడా నాతో కొంచెం టైం స్పెండ్ చేయడం తగ్గింది, నాకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. అలా అనేసి 2 BHK తీసుకుందాం అనుకుంటున్నాము. మా హస్బెండ్ ఏమో 3 BHK తీసుకుందాము, ఒక వర్క్ రూమ్ కూడా స్పెషల్గా ఉంటే బాగుంటుంది అనేసి అంటున్నారు. చూడాలి నా హౌస్ సర్చింగ్ ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని కష్టాలు పడుతుంది. అండ్ మీకు ఈ జర్నీ కూడా షేర్ చేస్తూ ఉంటానండి. ఎవరికైనా హౌస్లు తీసుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. అండ్ హైదరాబాద్లో కూడా మా ఫ్రెండ్స్ చెప్తున్నారండి, రెంటల్ చాలా ఎక్కువగా ఉందంట. 2 BHK 40-45,000 అలా ఉందంట. ఇంకా అంతేలేండి, గేటెడ్ కమ్యూనిటీస్కి అలా వెళ్ళిపోయినప్పుడు ఇంకా కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి కదా. ఇంకా అంటే కంపేర్ టు హైదరాబాద్, బెంగళూరులో కొంచెం ఇంకా ఎక్కువ. అండ్ అంటే మనం కొంచెం ఇక్కడ కూడా దూరం వెళ్ళిపోతే తక్కువగానే ఉంటాయేమో. కానీ అమ్మో చెప్తున్నాను కదా, ఈ ట్రాఫిక్కి మాత్రం మీరు అలాంటి రిస్క్లు అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ తక్కువ డిస్టెన్స్ అయినా కూడా ట్రాఫిక్ చాలా ఉంటుంది. అండ్ ఇంకా ఇంత జర్నీ చేసేసి అలసిపోవడం తప్ప ఏమీ ఉండదని నాకు అర్థమైంది. అండ్ ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ కోసం అయితే పిల్లలకైతే పన్నీర్ పెట్టేసి తినిపించేశాను. ఇంకా నాకు మా ఆయన కోసం అయితే సూప్ చేస్తున్నానండి. నాకేమో అంటే అరౌండ్ 3 ఆ టైంకి తిన్నాను కదా పన్నీరు, ఇంకా ఆకలిగా కూడా అనిపించలేదు. సరేలే ఆయనకి ఎలాగో సూప్ చేస్తాను కదా, నేను కూడా సూప్ తాగుదాము అనేసి అయితే సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే నైట్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుందండి. అంత లేట్ నైట్ కొంచెం హెవీ ఫుడ్ ఏదైనా తిన్నా కూడా అది డైజెస్ట్ అవ్వదు అండ్ హెల్త్కి కూడా మంచిది కాదు. అందుకే మా ఆయన ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నారు, అప్పుడే కాల్ చేసి అడుగుతాను బయలుదేరావా అని. అడిగితే అప్పుడు చెప్పాను అనుకోండి, సూప్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ వచ్చేటప్పుడు ఋషికి ఏదో స్కూల్లో కాంపిటీషన్ ఉందంటే ఒక నైట్ ప్యాంట్ తిమ్మంటే తీసుకొచ్చారండి. అప్పటికే 9:30 అవుతుంది. మార్నింగ్ ఎప్పుడో 8:30కి వెళ్ళారు. ఇప్పుడు చూసారు కదా 9:15 అయిపోయింది. ఇంకా రాగానే అక్కడ నేను అడుగుతూ ఉంటే నాకు అసలు మాట్లాడించకు, ఆయనకి ఇంకేదో ఇష్యూ ఉందా అంటే ఆల్రెడీ ఏదో వర్క్ ఉంది, వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చే దారిలోనే కాల్ చేశారంట, అది ఉంది అనేసి ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తా అంటున్నారు. నేనేమో వాల్నట్స్ తీసుకురమ్మని చెప్పాను, ఆ వాల్నట్స్ తెచ్చారంట కానీ కార్లోనే మర్చిపోయాను, నాకు అంత ఓపిక లేదు కిందికి వెళ్ళి తీసుకురావడానికి అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి మళ్ళీ వచ్చి మళ్ళీ వర్క్ చేస్తారు. నైట్ అరౌండ్ ఆ రోజైతే 12-1 వరకు వర్క్ చేశారండి. అందుకే నేను ఎప్పుడైనా కూడా మా హస్బెండ్ కోసం కూడా ఈ మధ్యకాలంలో స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇంత నైట్ హెవీగా తిన్నా కూడా డైజెస్ట్ అవ్వదండి, తినద్దు ఎవ్వరు కూడా. ఆల్మోస్ట్ ఒక 8 అయిపోయిందంటే ఫుడ్ తినకపోవడమే మంచిది. అందుకే ఇంకా ఇలాంటి సూపులు అలాంటివి అయితే బెటర్ కదా. సో వేడివేడిగా సూప్ అయితే ప్రిపేర్ చేశాను. నాకు ఈ సూపులు అంతగా నచ్చవండి, ఆ కూరగాయ ముక్కలు వేసుకొని. అండ్ కొంచెం చికెన్ మటన్ సూప్ అలాంటివి అయితే టేస్టీగా ఉంటాయి. కానీ అమ్మో ఈ వెజిటేబుల్ సూప్స్ అస్సలు అంటే ఒక రకంగా ఉంటాయి. పాపం మా ఆయన ఎలా ఉన్నా తాగేస్తారండి. అందులో అయితే కార్న్ఫ్లోర్ కాకుండా కొంచెం రాగిపిండి తీసుకొని రాగిపిండి కలిపేశాను సూప్లో అయితే. పర్లేదు బాగానే ఉంది. కానీ ఇంకా నాకైతే పెద్దగా ఇలాంటి సూపులు అయితే నచ్చవులేండి.
ఇంకా ఆయనకు ఒక పెద్ద గిన్నెలో నాకు పెద్ద గిన్నెలో ప్రిపేర్ చేశాను. ఎందుకే బాబు ఇంత ఎక్కువ సూప్ ప్రిపేర్ చేస్తావు అంటారు. ఆకలేస్తుంది కదా, ఎనర్జీ ఉండాలి కదా మనిషికి. అంతే, అసలు ఏం ప్రిపేర్ చేశానని కూడా అడగరండి. ఆ వర్క్లో పడిపోయి అంతే, ఇంకా అదే తాగేస్తారు, తినేస్తారు. నేను కూడా ఒకప్పుడు అంటే ఆయన తినేదాకా తినకుండా ఉండడము, వర్క్ ఎక్కువగా వెయిట్ చేయడము అలా చేసేదాన్ని. బట్ ఇప్పుడు అలా కాదండి, నాది నేను చూసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఆడవాళ్ళకి అంటే ఇప్పుడు అబ్బాయిల కన్నా ఇంకా వాళ్ళు వర్క్ చేసుకొని పడుకున్నంతసేపు రెస్ట్ తీసుకుంటారు. బట్ నాకు అలా కాదు కదా, 3-4 డేస్ నుంచి అసలు నిద్ర కూడా లేదండి. ఆ పెయిన్స్ అలా ఉన్నాయి. ఫుల్లు అసలు ఎప్పుడు తగ్గుద్దో ఏంటో ఇవన్నీ కూడా. మీరందరూ కూడా మీరు ఒక్కరే ఇస్తున్నారా ఫీడింగ్, షో ఆఫ్ చేస్తారు అలా అంటారు. అలా ఏం లేదండి. షో ఆఫ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, నాకేమొస్తుంది. పిల్లల హెల్త్ కోసం నాకు సప్లై ఎక్కువగా ఉంది కాబట్టి 2 ఇయర్స్ వరకు అయితే కంటిన్యూ అయితే చేశాను. ఇంకా 2 ఇయర్స్ తర్వాత డాక్టర్ కూడా అవసరం లేదని చెప్పారు. అందుకే స్టాప్ అయితే చేసేస్తున్నాను. ఇదండి ఈరోజు జరిగింది. ఇంకా చూసారు కదా, రాగానే ఆ వర్క్ చేసుకుంటారు. అక్కడ కూర్చున్నా కూడా మనం మాట్లాడకూడదండి, సౌండ్ కూడా చేయొద్దంటారు. నాకు భలే చిరాకు వచ్చేస్తుంది. నేనేమో ఆఫీస్ నుంచి రాగానే డబడబా వాగేస్తూ ఉంటాను. అలాంటి నాది నా నోరు మూయించేయాలనుకుంటారండి. ఇంకెవరితో మాట్లాడతాను చెప్పండి. ఇంకా అది అంటే కొన్ని మాటలు మన హస్బెండ్కి అర్థమవుతాయి. నాకైతే ఏమున్నా కడుపులో ఉన్నాయి అన్నీ చెప్పేయాలి. కానీ ఈయనకేమో ఈ వర్క్, ఈ ఆఫీసు, పిల్లలు లేదంటే పిల్లలు, వీటితోనే గడిచిపోతుంది. ఐ హోప్ మీకు నా బాధ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నేనైతే నెక్స్ట్ నుంచి హౌసెస్ ఎలా సెర్చ్ చేయాలి ఏంటి అనేది మీకైతే వీడియోలు పెడుతూ ఉంటానండి. ఎవరికైనా కొంతమందికైనా యూస్ఫుల్ అవుతాయి కదా. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇలా అయితే గడిచిందండి. అరౌండ్ నైట్ నేనైతే 11 ఆ టైంకి పడుకుండిపోయాను. మా ఆయన అయితే 1కి ఎప్పుడు పడుకుండిపోయినట్టున్నారు. ఇంకా నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితోనే ఎంజాయ్ చేస్తున్నానండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలే 100Kకి దగ్గరలో ఉన్నాము. నెక్స్ట్ వ్లాగ్ అదే పెట్టాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.